Hello everyone, welcome to Sailata's Nutrivel. No myths, only nutrition science. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ డయేరియా లూజ్ మోషన్స్ గురించి. కానీ నార్మల్ పీపుల్ కోసం కాదు, హై బీపీ హై షుగర్ ఉన్న వాళ్ళకి డయేరియా వస్తే ఏంటి రిస్క్, ఎలా మేనేజ్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి అన్నీ క్లియర్గా చెప్తాను. డయేరియా అంటే ఏంటి? డయేరియా అంటే ఫ్రీక్వెంట్గా వాటరీ స్టూల్స్ రావడం, ఒక్క రోజులో 3 సార్ల కన్నా ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడం, బాడీ నుండి వాటర్ ప్లస్ సాల్ట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాయి. ఇది నార్మల్ పర్సన్కి కూడా వీక్నెస్ తెస్తుంది, కానీ బీపీ షుగర్ హై ఉన్న పేషెంట్స్కి కొంచెం రిస్క్ అవ్వచ్చు. బీపీ పేషెంట్స్కి డయేరియా ఎందుకు డేంజర్? హై బీపీ ఉన్నవాళ్ళు చాలామంది బీపీ ట్యాబ్లెట్స్, డైరెటిక్స్, వాటర్ ట్యాబ్లెట్స్ వాడతారు. సో డయేరియా వల్ల బాడీ డీహైడ్రేషన్ అవుతుంది, సోడియం పొటాషియం తగ్గిపోతాయి, బీపీ సడన్గా లో అవ్వచ్చు. సో సిమ్టమ్స్ వచ్చి డిజీనెస్, సడన్ వీక్నెస్, బ్లాక్ అవుట్ ఫీలింగ్, హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉండడం. బీపీ పేషెంట్స్ లూజ్ మోషన్ని లైట్గా తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ పేషెంట్స్లో డయేరియా వల్ల షుగర్ లెవెల్స్ అన్ప్రిడిక్టబుల్ అవుతాయి. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం, మెడిసిన్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవ్వడం. డయేరియా ప్లస్ డిహైడ్రేషన్ ఈక్వల్ టు షుగర్ లెవెల్ సడన్గా హై ఆర్ లో అవ్వచ్చు, రిస్క్ ఆఫ్ హైపోగ్లైసీమియా అండ్ సమ్టైమ్స్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఈజ్ రేర్ కేస్, ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ ఏజ్ డయాబెటిక్ పేషెంట్స్, లాంగ్ టర్మ్ షుగర్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ డయేరియా వచ్చినప్పుడు కామన్ మిస్టేక్స్ చాలామంది చేస్తారు. అలానే తగ్గిపోతుందని ఇగ్నోర్ చేయడం ఫస్ట్ మిస్టేక్. వాటర్ తాగడం ఆపేయడం సెకండ్ మిస్టేక్. బీపీ ఆర్ షుగర్ మెడిసిన్ టోటల్గా స్టాప్ చేయడం బిగ్ మిస్టేక్. అండ్ స్ట్రీట్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్ తినడం ఎట్లాగో తినరు, సో ఇలాంటివి తినొద్దు. ఈ మిస్టేక్స్ వల్ల కండిషన్ ఇంకా వరస్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఏం చేయాలి? హైడ్రేషన్ ఇస్ అ కీ. ఓఆర్ఎస్ సొల్యూషన్, హోమ్ మేడ్ ఆర్ ప్యాకెట్, చిన్న డబ్ల్యూహెచ్ఓది ఓఆర్ఎస్ శాచెట్ ఉంటుంది, అది చాలా మంచిది, అదే తీసుకోవాలి. బయట దొరికే ఓఆర్ఎస్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ కాదు, అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ సిప్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్గా వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. కోకోనట్ వాటర్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కొంచెమే తీసుకోవాలి, అండ్ నార్మల్గా ఉంటే మాత్రం కొంచెం ఒక చిన్న గ్లాస్ అలా తీసుకోవచ్చు. అండ్ లెమన్ వాటర్ తీసుకోవచ్చా? ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ చాలా ఎక్కువగా ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అసిడిటీ, స్టమక్ పెయిన్, బర్నింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ డైట్. సో ఇక్కడే మనకి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. డైట్ అంటే ఈ టైంలో ఇట్లా తీసుకోవాలి అనేది అర్థం కాదు. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి. వీక్నెస్ ఎక్కువగా ఉంటే ఓఆర్ఎస్ తీసుకోండి. నెక్స్ట్ టీ, కాఫీ అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి లూజ్ మోషన్స్ తగ్గేంతవరకు. అండ్ మీ మీల్ 5 to 6 టైమ్స్ ప్లాన్ చేసుకోండి. హెవీ మీల్స్ తీసుకోవద్దు. షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో 2 ఇడ్లీస్ లేదంటే రైస్ పారేజ్, రైస్ కంజీ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ లంచ్ టైంకి సాఫ్ట్ రైస్ విత్ వాటరీ దాల్, ఎక్కువ థిక్ దాల్ కాకుండా వాటరీ దాల్. అండ్ వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ డిన్నర్లో రైస్ కంజీ, 2 ప్లేన్ ఇడ్లీస్, సాల్టెడ్ ఓట్స్ పారేజ్ ఇవి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ డిన్నర్ వచ్చేసి మీరు త్వరగా ఫినిష్ చేసుకోవాలి, ఎర్లీగా తినాలి. అండ్ ఫుడ్స్ ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాల్సినవి ఆయిలీ ఫుడ్స్, స్పైసెస్, పికల్స్, టీ, కాఫీ ఇలాంటి స్నాక్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.